హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనకు వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పోస్టులు భర్తీ చేసినట్టు మొత్తం కూడా పర్మనెంట్ పోస్టులు ఓవరాల్గా మనకు 630 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్వాలిఫికేషన్ ఉన్నాయి అండ్ 12th క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 22 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ పూర్తి వివరాలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ కోస్ట్ గార్డ్లోనో అవి కూడా పర్మనెంట్ జాబ్స్ సాధించాలి అని ఎవరైతే టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ అయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మనకి కోస్ట్ గార్డ్ నుంచి 2026 ఫస్ట్ బ్యాచ్ అండ్ 2026 సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి ఏంటంటే మనకు నేవికు జీడీ అండ్ అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రికు ఈ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అనమాట, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. అండ్ ముందుగా వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు June 11th, 2025 మార్నింగ్ 11 గంటల నుండి, అంటే మనకు ఈరోజు 11వ తేదీ కాబట్టి ఈ రోజు నుంచి ఆన్లైన్ లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేటు June 25th, 2025 ఈ నెల 25వ తేదీ వరకు midnight 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదనమాట. అండ్ ఎవరైతే మేల్ ఇండియన్ సిటిజన్స్ ఉంటారో అంటే కేవలం మేల్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ తెలియదు. బట్ ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు తెలిసినటువంటి ఎవరైతే మీ తమ్ముడు కానీ మీ రిలేటివ్స్ కానీ లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకుంటే ఇంకా మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో బాయ్స్ వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని మీకు ముందే చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నేవీకు జనరల్ డ్యూటీ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 12th పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో కూడా మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ ఏదైతే కంపల్సరీగా చేసి ఉండాలి అనమాట. ఎవరైతే ఇంటర్లో ఎంపీఎస్ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు నేవీకి జనరల్ డ్యూటీకి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నేవీకి డొమెస్టిక్ బ్రాంచ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఈ యాంత్రిక్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ అనేది మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ 10th పాటు కంపల్సరీ మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ మనకు రేడియో అండ్ పవర్ ఏదో ఒక దానిలో మీరు 3 years డిప్లొమా కానీ 4 years డిప్లొమా కానీ ఏదో ఒకటి అయితే చేసి ఉండాలి. 10th ప్లస్ డిప్లొమా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 2026 ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు నేవీకి జనరల్ డ్యూటీ జీడీకి వచ్చేసి 260 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 99, ఈడబ్ల్యూఎస్లకు 25, ఓబీసీలకు 65 అండ్ ఎస్సీ వాళ్ళకు 46, ఎస్టీ వాళ్ళకు 25. ఇక యాంత్రిక్ వచ్చేసి మెకానికల్ 30 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. జనరల్ 11, ఈడబ్ల్యూఎస్లకు 4, ఓబీసీలకు 9, ఎస్సీ వాళ్ళకు 6 అండ్ ఎస్టీ వాళ్ళకు పోస్ట్ అయితే లేవు. ఇక యాంత్రిక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 11 పోస్టులు అనమాట. అండ్ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 19 పోస్టులు అనమాట. అండ్ పైన 11 కింద 19 పోస్టులు అనమాట. ఇక్కడ మనకు 2026 ఫస్ట్ బ్యాచ్ కమిషన్ అంటే పోస్టులు వచ్చేసి ఇవే. ఇక నెక్స్ట్ మనకు 2026 సెకండ్ బ్యాచ్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నేవీకి జీడీ జనరల్ డ్యూటీకి వచ్చేసి 260 పోస్టులు భర్తీ చేస్తున్నారు. జనరల్ వాళ్ళకు 104, ఈడబ్ల్యూఎస్లకు 26, ఓబీసీ వాళ్ళకు 71, ఎస్సీ వాళ్ళకు 40, ఎస్టీ వాళ్ళకు 19 పోస్టులు. ఇక నెక్స్ట్ నేవీకు డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసి 50 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ వాళ్ళకు 20 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 5, ఓబీసీలకు 16, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి ఇవి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 22 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. అయితే వాటితో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అంటే ఇప్పుడు 22 కదా, 22కి ఒక ప్లస్ యాడ్ చేస్తే 5,
27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 22కి 3 సంవత్సరాలు యాడ్ చేస్తే 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో కేటగిరీ వాళ్ళు వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీగా 300 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 300 రూపాయల పేమెంట్ కూడా మీకు నాన్ రిఫండబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు మెడికల్ స్టాండర్డ్స్ అంటే మనకు హైట్ చెస్ట్ ఎంత ఉండాలి మొత్తం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ హైట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ విషయానికి వస్తే ఎంతోనా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెయిట్ వచ్చేసి హైట్కి అండ్ మన ఏజ్కి ఒక 10% అనేది ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే నేవీకి జనరల్ డ్యూటీ జీడీకి అప్లై చేసుకుంటారో 21,700 నుండి మనకు లెవెల్ 3 కింద శాలరీ తెస్తారు. అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచ్ దీనికి కూడా 21,700 నుండి మనకు బేసిక్ పే ఉంటుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అప్పుడు మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు బేసిక్ పేనే 21,000 ఉంది, మనకు తన డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఇంకా వేరే రకాలైనటువంటి అలవెన్స్లు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఎవరైతే యాంత్రిక అప్లై చేసుకుంటారో వాళ్ళకు బేసిక్ పే వచ్చేసి 29,200 ఉందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 వరకు మీకు శాలరీ అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక్కడ కిందనే మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి ఏమేమి అలవెన్స్లు ఉంటాయి ఇంకా ఏంటి అనేది. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా ఈ విధంగా అయితే మనకు స్టేజ్ వైజ్గా మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ముందుగా స్టేజ్ 1లో వచ్చేసి ఏంటంటే మనల్ని ముందుగా వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లైవ్ క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం కూడా వెరిఫికేషన్ చేస్తారు అండ్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి అంటే మనకు సిబిటీ ఎగ్జామ్కి అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. అండ్ సిబిటీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముందుగా డాక్యుమెంట్ అయితే చెక్ చేస్తారన్నమాట. ఎగ్జామ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకు బయోమెట్రిక్ అయితే తీసుకుని అయితే జరుగుతుంది. అండ్ సిబిటీ 1 ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎవరైతే నేవీకి డీబీకి అప్లై చేస్తారో వాళ్ళకు సెక్షన్ 1 మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి కేటగిరీ చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే నేవీకి జీడీకి అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెక్షన్ 1 అండ్ 2 ఈ రెండైతే కలిపి ఎగ్జామ్ అయితే పెడతారు. అండ్ యాత్రికు ఎలక్ట్రికల్కి అప్లై చేస్తే సెక్షన్ 1 అండ్ 3 కలిపి ఎగ్జామ్ అయితే పెడతారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ దానికి అప్లై చేసుకుంటారు ఏంటనేది. ఇక్కడ మనకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కిందనే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు సెక్షన్ 1 ఉంది కదా, సెక్షన్ 1కి వచ్చేసి మ్యాక్సిమం 60 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్లు అండ్ సైన్స్ నుంచి మనకు 10 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 10th సిలబస్ అనమాట ఇది సెక్షన్ 1కి. అండ్ టైం డ్యూరేషన్ వచ్చి మనకు 45 నిమిషాలు. ఓవరాల్గా మనకు 60 క్వశ్చన్లు వస్తాయి. అండ్ ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి, జీకే నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 27 మార్కులు అయితే వచ్చి ఉండాలి సెక్షన్ 1. ఇక అదేవిధంగా సెక్షన్ 2లో వచ్చేసి మనకు 50 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 30 మినిట్స్ ఎగ్జామ్ టైమింగ్. అండ్ మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్లు, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, కేటగిరీ వైజ్ కట్ కూడా చూసుకోవచ్చు. 12th స్టాండర్డ్ లెవెల్ నుంచి మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. ఇక్కడ సెక్షన్ 3లో వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 50 క్వశ్చన్లు అయితే వస్తాయి, 30 నిమిషాల టైమింగ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. అండ్ డిప్లొమా లెవెల్ నుంచి మనకు ఏదైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి కదా దాని గురించి మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా అనమాట. సెక్షన్ 4కి వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 50, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 30 మినిట్స్ అండ్ కేటగిరీ కట్ ఆఫ్. అండ్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి సిలబస్ అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నేవీకు జీడీకి అప్లై చేసుకున్నాను అనుకోండి, జీడీ జనరల్ డ్యూటీకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఈ రెండు కలిపి ఎగ్జామ్ అయితే పెడతారు. ఇక్కడ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అనేది ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ సెక్షన్ 1లో మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీషు, రీజనింగ్, జీకే ఉంటుంది. అండ్ సెక్షన్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా కలిపి ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో. అండ్ ఇవైన తర్వాత మీకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్టేజ్ 2 వచ్చేసి ఏంటంటే మనకు బేసిక్ ఐడెంటిటీ చెక్ చేసి మనకు అసెస్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 7 నిమిషాలు కంప్లీట్ చేయాలి. అండ్ 20 స్క్వాట్స్ చేయాలి, 10 పుషప్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్లో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే నేవిక్ జీడీ, టీపీ అండ్ యాంత్రిక్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. 2026 ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. మనకు అప్లై లాస్ట్ డేట్ June 25, 2025. ఆ డేట్ వరకు అప్లై తీసుకోండి.
అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.